ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, గంభీరమైనటువంటి మీ మాటలను మరొక్కసారి నేర్చుకొనుటకు మేమందరం సిద్ధపడి ఉండగా, విలువైన మీ మాటల చేత మా హృదయాలను నింపి మమ్మల్ని ఇంకా బలపరచమని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు, మా అందరి అద్వితీయ నాథుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఉన్నాం. ఇంతవరకు 11 సెషన్స్ని ముగించుకొని దేవుని మహాకృపను బట్టి 12వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 25 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించి మాట్లాడుకుంటున్నాం. 5 ప్రధాన భాగాలలో ఇంతవరకు 3 ప్రధాన భాగాలను మనము ముగించుకొని 4వ ప్రధాన భాగాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ 4వ ప్రధాన భాగం అన్నది పత్రికలోని 8వ వచనము నుండి 22వ వచనం వరకు. 8 నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి 4వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 5 ఉపభాగాలుగా డివైడ్ చేసి మాట్లాడుకుంటున్నాం. అందులో ప్రస్తుతం మనం మాట్లాడుకొనుచున్నది మొదటి ఉపభాగం. అది 8 నుంచి 11వ వచనం వరకు. దీనికి ఒక చిన్న సబ్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అదే అధికారము మరియు మనవి, ది అథారిటీ అండ్ ద ప్లీ అని. దీనికి సంబంధించి సుమారు గత 4 భాగాలుగా ఈ ఉపభాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. 4 సెషన్స్గా ఇంతకేం మాట్లాడుకుంటున్నాం అన్నది ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకొని ఈరోజు నేటి వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. అందరూ బైబిల్ తెరిచి పత్రికను చూడగలిగితే 1వ అధ్యాయం ఉన్నటువంటి ఈ అధ్యాయంలో 8వ వచనం నుండి నేను ఈ వాక్య భాగాన్ని మరొకసారి చదువుతున్నాను, దయచేసి గమనిద్దాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఇది మనము పఠిస్తున్నది, ధ్యానిస్తున్నది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చి తర్వాత నేను వివరణలోనికి వెళతాను. దయచేసి అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రొత్త నిబంధన అన్నది చూడ్డానికి చిన్నదిగా కనిపించిన సర్వసత్యం అన్నది అందులో ఉంది కనుక అక్కడ మనము ఏ విషయాన్నైనా నేర్చుకొని దానిని పూర్తి చేసుకోవడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతూ ఉంటుంది. పాత నిబంధన ధ్యానం వేరు, క్రొత్త నిబంధన ధ్యానం వేరు. పాత నిబంధనలోని విషయాలు క్రొత్త నిబంధనతో పోల్చితే మనం ఒక రకంగా చిన్నవనే చెప్పాలి. క్రొత్త నిబంధన చాలా సుదీర్ఘమైనది, విశేషమైనది. పాత నిబంధనతో పోల్చితే క్రొత్త నిబంధన చాలా విశాలముగా ఆలోచించవలసినటువంటి అవసరత ఖచ్చితంగా దీనికి ఉంటుందని దయచేసి గమనించాలి. మనకు కనిపించే పత్రికలు కానీ లేదా పుస్తకాలు కానీ క్రొత్త నిబంధనలో చూడ్డానికి, ప్రత్యేకించి పత్రికల విషయానికి వస్తే చాలా చిన్నవిగా కనపడతాయి, కానీ అక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉంటాయి. అది మనము లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తుంటేనే మనకు అర్థమవుతాయి. అందుచేత బైబిల్ని నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా మనకు ఓపిక అవసరం, శ్రద్ధ అవసరం, ఆసక్తి అవసరం. అలాంటి లక్షణాలు కలిగి మనం వాక్యాన్ని నేర్చుకుందాం. దయచేసి ఇది గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక స్టార్ట్ చేద్దాం. 8వ వచనం నుండి మనం చదువుకుంటూ, ప్రస్తుతం ఫిలెమోన్ అనేటువంటి ఈ భక్తుడి ఎదుట పౌలు గారు ఏ మనవినైతే ఉంచుతున్నారో ఆ మనవిని కన్సిడర్ చేయమని, ఆ పిటిషన్ని దయచేసి ఫేవరబుల్గా ఫిలెమోను గారు దాన్ని చూడమని పౌలు గారు పత్రిక వ్రాస్తూ, అధికారము కలిగిన వాడైనప్పటికీ, అపోస్తలుడు అనే అధికారం ఉంది, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఆయనకు అధికారం ఇచ్చారు, క్రీస్తునందు ఆయనకు బహుధైర్యం ఉన్నది, కానీ అవన్నిటినీ పక్కన పెట్టి ఆయన ప్రేమతో వేడుకొనుట మరీ మంచిది అనుకొని తన అప్రోచ్ని ఈ రీతిగా తాను తీసుకొని వెళుతుండగా తన యొక్క అప్లికేషన్ అనండి కొద్దిసేపు ఆ యొక్క వినతిని ఫిలెమోను గారు కన్సిడర్ చేయడం కోసం
తన యొక్క స్థితిని కూడా ఆయన ముందు పెడుతున్నాడు పర్సనల్గా. బికాజ్ దిస్ ఈజ్ ఎ పర్సనల్ లెటర్. ఏమిటి తన గురించి అని అడిగితే, నేను వృద్ధుడను అన్న పాయింట్, దీన్నే మనం ఆలోచిస్తున్నాం గత 2-3 భాగాలుగా. నేను వృద్ధుడను అంటే తన ఈ పత్రిక వ్రాసే సమయానికి తన ప్రజెంట్ స్టేట్ ఆయన మెన్షన్ చేస్తున్నాడు. తన స్థితి ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు. దీనిని బట్టి మనం కొన్ని ఆలోచనలు చేసాం. వృద్ధులకు మనం ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఏంటి? వృద్ధుడైనటువంటి పౌలు గారు తను ఆ స్థితిలోనికి రావడానికి తన యొక్క ప్రయాణం ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా గత భాగాలలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మరికొన్ని సంగతులు ఇక్కడ తప్పకుండా ఆలోచించాలి కనుక ఆలోచించి నెమ్మదిగా ఇంకొంచెం మనం ఈ పత్రికలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం నేను చేసే ముందుగా ఇంకొక చిన్న ప్రకటన చేస్తాను. మాకు మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఎక్కువగా ఈదురుగాలులు, కొంచెం వాతావరణం అంత అనుకూలంగా లేదు. ఒకవేళ నేను వివరిస్తుండగా ఒకవేళ మీకు నెట్ కట్ అయిందనుకోండి, మీకు అర్థమైపోవాలి ఇక్కడ పవర్ పోయిందని. అలా పవర్ పోకూడదని ప్రార్థన చేయండి చాలు. ఒకవేళ నెట్ కట్ అయిందనుకోండి, నేను ఎంతవరకు అయితే చెబుతానో అక్కడతోనే ఆపేస్తాను మీ అందరి కోసం. దాన్ని నేను కంటిన్యూ చేయను. ఒకవేళ మనకు ఈరోజు ఏదైనా అంతరాయం కలిగితే, ఈరోజే కాదు ఎప్పుడు మనకు ఈ లైవ్లో మనకు అంతరాయం కలిగితే, నేను వాక్యం చెబుతుండగా మీకు నెట్ డిస్కనెక్ట్ అయిందనుకోండి, ఆఫ్లైన్ అని వచ్చిందనుకోండి, ఇక్కడేదో పవర్ పోయిందని మీరు అర్థం చేసుకోండి. కుదిరితే ఒక 10 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ మీరు వెయిట్ చేయండి. ఒకవేళ పవర్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు కూడా నెట్ రాలేదనంటే మాకు ఇక్కడ పవర్ రానట్టు. మరి ఎక్కడి వరకు అయితే నేను చెప్పి ఉంటానో అక్కడతో నేను ఆపివేసి తర్వాత నెక్స్ట్ డే మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది అన్ని భాగాల కోసం ఒక చిన్న ప్రకటనగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. వృద్ధుడు, పౌలు గారు వృద్ధుడు, ఆ పాయింట్ మీద కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి కనుక నేర్చుకునే ఖచ్చితమైనటువంటి ఒక ప్రయత్నం ఈరోజు కూడా మనం చేయాలి. పౌలు గారి జీవితాన్ని ఇక్కడ మనం చూస్తే, ఫిలేమోను పత్రిక సమయంలోనికి మనం తొంగి చూసి ఆయన స్థితిని చూస్తే ఆయన వృద్ధుడిగా కనబడుతున్నాడు. సహజంగా ఏ మనిషికైనా 3 కాలాలు ఉంటాయి. అది మనకందరికీ బాగా తెలిసినటువంటి కాలాలే. ఒకటి గతకాలం, దానిని భూతకాలం అంటాం. ఒకటి ప్రస్తుత కాలం, దాన్ని వర్తమాన కాలం అంటాం. ఇంకొకటి ఫ్యూచర్, దాన్నే మనం భవిష్యత్తు కాలం అంటాం. ప్రతి మనిషికి కూడా భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు అనేవి ఉంటాయి. పాస్ట్ టైం, ప్రజెంట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. అలాగనే పౌలు గారికి కూడా 3 కాలాలను మనం కొద్దిసేపు ఆపాదించగలిగితే, ఈ పత్రిక వ్రాసే సమయానికి ఆయనను ప్రజెంట్ అనుకుందాం, ఆ పత్రిక కంటే ముందున్నటువంటి జీవితాన్ని పాస్ట్ అనుకుందాం, తర్వాత పౌలు గారికి ఈ పత్రిక తర్వాత ఉండేటువంటి ఫ్యూచర్ని కూడా మనం ఆలోచిద్దాం. ఈరోజు వృద్ధుడైనటువంటి పౌలు గారి జీవితంలో 3 కాలాలను ముందుగా మనం ఆలోచించబోతున్నాం. ఒకటి గతం, మరొకటి వర్తమానం, మరొకటి భవిష్యత్తు. దీనికి ఒక రకమైనటువంటి ఫౌండేషన్ మన గత 2 భాగాలలో మనం వేసుకుంటూ వచ్చాం. 10వ భాగం మరియు 11వ భాగం. ఇప్పుడు మనం 12వ భాగంలో ఉన్నాం, లేదా 12వ సెషన్లో ఉన్నాం. పౌలు గారి గ్రాఫ్ను మనం ఆలోచించుకుంటూ వచ్చాం. స్టెఫెను గారిని చంపుతున్నప్పుడు ఆయన యవ్వనుడిగా కనిపించాడు. ఆ యవ్వన దశలో ఆయన పరిస్థితి ఏంటో మనం ఆలోచించాం. భయంకరమైనటువంటి క్రూరుడిగాను, భయంకరమైనటువంటి మత ఛాందస్సవాదముతో నిండుకొనినటువంటి వాడుగాను, హింసకుడిగాను, దూషకుడిగాను, పాపులలో నేనే ప్రధానుడనని తన గతం గురించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బట్టి ఎంత భయంకరమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడో అని తన గతాన్ని మనం చూడగలిగాం. దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఆయన గతం చాలా లో లెవెల్లోనూ, లోయెస్ట్ లెవెల్లోనూ, గ్రౌండ్ లెవెల్లోనూ దేవుని దృష్టిలో ఉన్నట్టుగా మనం గమనించగలిగాం. కానీ ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడ్డాడో అప్పటి నుంచి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక మీదట నేను తిరిగి వెనక్కి చూసి వెనకలు ఉన్నటువంటి స్థితిలోనికి మరలా నేను జారిపోకూడదు. నా గతం చాలా భయంకరంగా ఉంది. దేవుడు తన కృప చేత, ప్రేమ చేత నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. నేను ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరలా వెనక్కు తిరిగి చూసి దానిని ఆశించి అది కావాలని కోరుకొని తర్వాత నేను మరలా నా పాత జీవితంలోనికి నేను పడిపోకూడదని ఆయన తీసుకున్న జాగ్రత్త ఆయన జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా పౌలు గారు తిరిగి నేను పాత జీవితంలోనికి వెళ్ళిపోతే బాగుంటుందేమో అన్న ఆలోచన ఎప్పుడు కూడా పౌలు గారికి వచ్చినట్టుగా మనకు బైబిల్లో ఎప్పుడు కనిపించదు. తన జీవితం అంతా, ఆత్మీయ ప్రయాణం అంతా కూడా ముందుకే సాగింది, కానీ ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకొని మళ్ళీ వెనక్కి పడిపోయినట్టుగా ఆయన గ్రాఫ్లో ఎప్పుడూ పడదు. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ పాత నిబంధనలో ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలీలు వారు కూడా కనాను ప్రయాణంలోనే ఉన్నారు. పౌలు గారు కూడా పరలోకం అనే కనాను ప్రయాణంలో ఉన్నారు ప్రభులోనికి వచ్చిన తర్వాత.
దీనికి ఛాయగా ఒకసారి మనం పాత నిబంధన గమనించగలిగితే, పాత నిబంధనలో ఐగుప్తు అనేటువంటి దాసగృహం నుండి దేవుని బాహుబలము చేత, కృప చేత బయటికి తీసుకొని రాబడి ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం గుండా ప్రయాణం చేస్తూ, అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ కనాను ప్రయాణంలో ఉండగా మార్గమధ్యంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం. అవసరం కనుక చూడాలి, తప్పదు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. దయచేసి సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి నుంచి దయచేసి 4 వచనములు చూద్దాం. మొదటి నుంచి 4 వచనములు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సణుగుకొనిరి. అరణ్యంలో ఆ ప్రయాణంలో ఒక చిన్న భయం కలిగింది. యాక్చువల్గా అయితే కారణం లేని భయం అది. తర్వాత ఇప్పుడు మనకు అది అవసరం లేదు. కానీ నిష్కారణంగా వారు భయపడిపోయి, బెదిరిపోయి, వారు నడిపిస్తున్నటువంటి నాయకులపై సణిగి ఏమంటున్నారో చూద్దాం. 3వ వచనంలో, ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ముని ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. దేవునిపై ఎలా బురద చల్లుతున్నారో చూడండి. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా? కనాను కోసమే కదా వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టింది. పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైనటువంటి దేశాన్నే కదా దేవుడు వారికి వాగ్దానం చేసింది. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుకు ప్రయాణంలో సాగుతుండగా ఏవేవో చిన్న ఇబ్బందులు వచ్చాయి. కొన్ని సందర్భాలు బెదిరించేలా కనబడ్డాయి. ఎర్ర సముద్రాన్నే తొలగించి నడిపించిన దేవునికి ఇశ్రాయేలీల కళ్ళ ముందున్న ఏ కష్టమైనా అది ఏమాత్రం పెద్దదవుతుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఆ విశ్వాసం ఏమాత్రం లేకుండా ఒక చిన్న సమస్య, అది కూడా సమస్యగా వీరికి కనిపించింది కనుక ఆ సమస్యను బట్టి బెదిరిపోయి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామంటున్నారు. గమనించండి ఒక్కసారి. ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత కనాను ప్రయాణంలో వీళ్ళ ప్రోగ్రెస్ ఎప్పుడు ఆ ప్రోగ్రెస్ యొక్క గ్రాఫ్ అంతా కూడా పైకి ఎదగాలే, కానీ తిరిగి పడిపోకూడదు కదా. కానీ పడిపోతుంది. ఆకలైతే సణుగుట, దాహమైతే సణుగుట, అలిసిపోతే సణుగుట, నీరసమొస్తే సణుగుట. ఎన్ని మార్లు చదవం వాళ్ళ ప్రయాణంలో వారి యొక్క సణుగుల గురించి. ప్రతి చిన్న దానికి కూడా మేమున్నది ఒక ప్రయాణంలో, కనాన్ అనేటువంటి గమ్యస్థానానికి మేము చేరాలి, అది చేరేంతవరకు చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకూడదు అనేటువంటి ఆలోచన, అనేటువంటి ఏమాత్రపు తలంపులు కూడా లేకోకుండా ఎన్ని మార్లు వీళ్ళు పడిపోయారు. ఒక్కసారి వీళ్ళ జీవితాన్ని తీసుకొని వచ్చి పౌలు గారి జీవితంతో మనం పోల్చగలిగితే పౌలు గారి జీవితం అలా లేదు. అది పెరుగుతూనే వచ్చింది. ఆయన సమస్యలు ఏంటో ఇంతకుముందు భాగాల్లో మనం చూసాం. భౌతిక సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, అన్యజనుల నుంచి వచ్చిన ఆపదలు కానీ, స్వజనుల వలన వచ్చినటువంటి ఆపదలు కానీ, సముద్రంలో ఆపదలు, నదులలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, ఆకలి దప్పులు, ఎన్ని లేవు ఆయనకి. కానీ ఎక్కడ కూడా తన యొక్క గమ్యాన్ని మర్చిపోకుండా ప్రయాణం చేశాడు. యవనస్తుడైనటువంటి సౌలుగా పిలువబడినటువంటి ఆయన ప్రభు చేత పట్టబడిన తర్వాత, స్టెఫెను చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఆయన పట్టుబడ్డాడు అనుకుందాం. పోనీ మిడిల్ ఏజ్లో పట్టుబడ్డాడని అనుకుందాం కాసేపు. పట్టుబడిన తర్వాత ప్రభు చేత తాను వృద్ధాప్యానికి వచ్చేసరికి తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రాగలిగాడు. ఒక్కసారి నా పాస్ట్ లైఫ్ని మనం రివ్యూ చేయగలిగితే, అదే గతం. ఇక ప్రస్తుతం వచ్చేసరికి ఫిలెమోను పత్రికలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన మన ఫిలెమోను పత్రిక టైంకి వెళ్ళి మాట్లాడుతున్నాం, మర్చిపోకండి. ప్రజెంట్ టైం. ఆ టైంలో కూడా గత భాగంలో నేను చెప్పాను, ఒక వ్యక్తి కోసం ఆయన ఎంత పరితపించిపోతున్నాడు. హీ స్టిల్ అట్ వర్క్, హీ ఈజ్ నాట్ రిటైర్డ్, దో హీ ఈజ్ టైర్డ్. హీ ఈజ్ టైర్డ్ బట్ నాట్ రిటైర్డ్. అలిసిపోయాడు కానీ రిటైర్ అవ్వలేదు.
బాహ్య పురుషుడు కృషించిపోయాడు, కానీ ఆంతర్య పురుషుడు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు. ఉరకలేస్తోంది ఆయన ఆంతర్య పురుష స్థితి. ఒక ఆత్మను సంఘములు గూర్చినటువంటి చింత ఒకవైపు ఉందని మాట్లాడుకున్నాం గత భాగంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క ఆత్మ రక్షణ కోసం ఈ వృద్ధాప్యంలో ఆయన పరితపిస్తున్నటువంటి తీరును ఒకసారి గమనించండి. గత 2-3 భాగాలలో ఎక్కువగా నేను యవనస్తుల గురించి, గత 2-3 భాగాలలో ఎక్కువగా మిడిల్ ఏజ్డ్ పీపుల్ గురించి నేను మాట్లాడాను. 11వ భాగాన్ని ముగిస్తూ ఒక 3-4 నిమిషాలు మాత్రమే వృద్ధుల గురించి నేను మాట్లాడాను. ఒక్కసారి ఇంకొక 2-3 విషయాలు ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంటే, వృద్ధులైన సేవకుల గురించి. ఒక సేవకునికి రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగంలో 58 ఏళ్లకు లేదా 60 ఏళ్లకు, కొన్ని సందర్భాలలో వాలంటరీ రిటైర్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం. కానీ ప్రభు దగ్గర ఉద్యోగం ఏదైతే ఉందో, సేవకుడు అంటే ఒక ఉద్యోగి. ఎవరి దగ్గర ఉద్యోగి? దేవుని దగ్గర ఉద్యోగి. ఒకరోజు జీతం తీసుకోవాల్సిన స్థితి ఆయనకుంది సేవకునికి, దేవుని దగ్గర నుంచి వచ్చే జీతం. కానీ ఒక సేవకునికి రిటైర్మెంట్ అనేది ఎప్పుడు అన్న ప్రశ్నకి సమాధానం మనం బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే, సమాధికి వెళ్ళడమే రిటైర్మెంట్ భూమి మీద. సమాధికి వెళ్ళేంత వరకు కూడా ఒక సేవకుడు పని చేసే పరిస్థితి తనకుంటుంది. 60 ఏళ్ళు వచ్చాయి కదా రిటైర్ అయిపోతాను, 70 ఏళ్ళు వచ్చాయి కదా రిటైర్ అయిపోతాను అనే పరిస్థితి ఉండదు. మాట్లాడగలిగే శక్తి ఉన్నంత వరకు. ఇంతకుముందు యవన ప్రాయంలో నడిచినంత నడవలేకపోయినా, యవన ప్రాయంలో ఉన్నటువంటి బలం లేకపోయినా, స్టిల్ ఒక వృద్ధుడైన సేవకునికి తన పరిధిలో, తన స్థితిని బట్టి, తన శక్తిని బట్టి తనకు పని అనేది మాత్రం దేవుడు ఎప్పుడు ఇచ్చే ఉంటాడు. ఒక వృద్ధుడైనటువంటి పౌలు గారు గృహ నిర్బంధంలో ఉండి, బహుశా సంఖ్యలు కూడా కట్టబడే ఉన్నాయేమో తనకి. మిగిలినటువంటి ఖైదీలలా కాకుండా రోమ్ అనేటువంటి ప్రాంతంలో హౌస్ అరెస్ట్ అయి గృహ నిర్బంధం అనేటువంటి ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఆయనకి ఇచ్చిన, సంఖ్యలతోనే కట్టేసి ఉండొచ్చు బహుశా ఖైదీ కనుక. కానీ ఆ స్థితిలో కూడా పౌలు గారు అర్థం చేసుకున్నది, స్టిల్ ఐఎమ్ అట్ వర్క్, స్టిల్ ఐ హ్యావ్ వర్క్. నేను ఇంకా పనిలోనే ఉన్నాను, నాకు ఇంకా పని ఉంది. అంటే దేవుని సేవకుడు పని చేయడానికి తనకు లొకేషన్తో పని లేదన్నమాట. మనం నేర్చుకుందాం ఇక్కడ. పెద్ద గ్రౌండ్ ఉంటేనే పని చేస్తాను, స్టేజ్ ఉంటేనే పని చేస్తాను, పెద్ద ఓపెన్ మీటింగ్స్లో అయితేనే దేవుని గురించి 4 మాటలు చెబుతా నేను, ఎక్కువ మంది ఉంటేనే వాక్యం చెబుతాను, తక్కువ మంది ఉందంటే చెప్పలేను. ఇవన్నీ అసలు తనకు సంబంధం లేనట్టుగా పౌలు గారి జీవితం కనబడుతుంది చూడండి. 4 గోడల మధ్య బందీ అయినా వాక్యాన్ని బంధించకుండా లోపల ఒక ఆత్మ కనపడితే ఆత్మను అలా రక్షించేస్తున్నాడు ఆయన. సహజంగా మనం అనుకుంటాం దేవుని పని, దేవుని సేవ అంటే పెద్ద మీటింగ్లలో వాక్యం చెప్పడమే దేవుని సేవ అని అనుకుంటూ ఉంటామేమో బహుశా. అలాంటి నిర్వచనాలు ఏమైనా మనకున్నాయేమో మన హిస్టరీలో లేదా మన డిక్షనరీలో. బట్ దట్స్ నాట్ ద కేస్ when we look into the scriptures. లేఖనాలలో మనం విషయాన్ని చూస్తున్నప్పుడు అది కాదు పరిస్థితి. మనం ఎక్కడున్నా కూడా దేవుని పనిలో ఉండగలిగే వాతావరణాన్ని దేవుడిచ్చాడు. గడప బయటైనా, గడప లోపలైనా. తిమోతి గారికి పౌలు భక్తుడు 2వ పత్రిక వ్రాస్తూ, మన ఫిలెమోను పత్రికలో ఉన్నాం కానీ ఒకసారి 2వ పత్రికకు రాగలిగితే ఆయన వాక్య వ్యాప్తి గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఆయన స్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. తిమోతి 2వ పత్రిక దయచేసి 2వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్నైతే బంధించారు కానీ వాక్యాన్ని అయితే బంధించలేకపోయారు ఈ లోకస్తులు. వాక్యాన్ని ఎవరు బంధించలేరు.
మనసుంటే మార్గం ఉంటుంది. రెండవసారి రోమన్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నప్పుడు ఆయన వ్రాసినటువంటి పత్రిక ఇది. రెండవసారి రోమా చెరసాలలో ఉండగా వ్రాసినటువంటి పత్రిక అది. కానీ ఫిలెమోను పత్రిక మొదటిసారి ఉన్నప్పుడు వ్రాసిన పత్రిక అది. అంతకుముందు మాసిదోనియా ప్రాంతంలో కూడా చెరసాలలో ఉన్నారు. గుర్తుందా? పౌలు శీలలు ఫిలిప్పి అనేటువంటి ప్రాంతములో పౌలు శీలలను చెరసాలకు వేయగా విస్తారంగా కొట్టి అర్ధరాత్రి వేళ పాటలలో దేవుని పాఠాలు పెట్టి వాళ్ళు పాడితే అక్కడున్న ఖైదీలందరూ మారిపోయారట. సమయమందును అసమయమందును, అనుకూలత ఎందును ప్రతికూలత ఎందును, ఏ స్థితిలో కూడా బయటున్నా లోపలున్నా ఎదురుగా కొన్ని ఆత్మలు కనబడితే ఆ ఆత్మలను దేవునిలోనికి నడిపించే ఒకే ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నట్టుగా, దానికి వయసుతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా కనబడుతున్నాడు. ఒకసారి గమనించండి. ఫిలెమోను పత్రికలో తన గురించి తాను చెప్పుకుంటూ నేను వృద్ధుడను అని చెబుతూ ఒనేసిము అనేటువంటి ఒక ఆత్మ కోసం ఆయన పని చేస్తున్నాడు. హీఈస్ అట్ వర్క్. మనం గమనించాలి. అంటే వృద్ధులు కూడా దేవుని పని చేయొచ్చా? వృద్ధులు కూడా దేవుని పని చేయగలరా అంటే ఖచ్చితంగా చేయగలరు. అందుకే దేవుడు ఆయుష్ ఇచ్చాడు. వృద్ధాప్యాన్ని రుచి చూడగలిగే అవకాశాన్ని దేవుడు ఒక మనిషికి ఇచ్చాడు అని అంటే నువ్వు వృద్ధాప్యంలో కూడా దేవుని కోసం ఉపయోగపడవచ్చు, దేవునికి ప్రయోజనకారిగా ఉండవచ్చు అని దేవుడు ఎంత చక్కగా నేర్పిస్తున్నాడు ఇలాంటి భక్తులను పెట్టి. 40 దాటగానే 50 దాటగానే ఇంక అయిపోయింది మా పని అని అనుకోవడానికి వీల్లేదు ఇక్కడ. ఈ సందర్భంగా నాకు పాత నిబంధనలో ఒక వృద్ధుడు గుర్తొస్తున్నాడు. ఆయనను కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎక్కువగా ఈయన గురించి మనం పెద్దగా మాట్లాడుకోం, కానీ ఈ సందర్భంగా ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదమేమో నాకు అనిపిస్తోంది. ఆయన పేరే యెహోయాదా. ఈ పేరు విన్నారో లేదో ఒకసారి వీలైతే రాసుకోండి. ఈయన పేరు యెహోయాదా. ఈయన రాజైనటువంటి యెహోరాము, యూదులకు రాజు, అతని సతీమణి రాణి అయినటువంటి అతల్య ఉన్న కాలంలో ఉండినటువంటి ఒక చక్కని యాజకుడు, దేవుని సేవకుడు. పాత నిబంధనలో మనకు యూదా రాజులు కనబడతారు కదా. యూదా రాజులలో మనకు యెహోషాపాతు కనబడతాడు కదా. యెహోషాపాతు గురించి బాగానే తెలిసి ఉంటుంది అందరికీ. దావీదు గారి తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత రెహబాము, రెహబాము తర్వాత అబియా ఆయన కుమారుడే, అబియా తర్వాత ఆసా, ఆసా తర్వాత యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము సతీమణి అతల్య. ఆ అతల్య కళ్ళెదుటే భర్త చచ్చిపోతాడు, కడుపు జబ్బు వచ్చి, దేవుడు మొత్తి. యెహోరాము చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత అతల్య యొక్క కుమారుడు అహజ్యా, యెహోరాముకి అతల్యాకు కుమారుడు. అహజ్యా కూడా దుష్టుడు గనుక దేవుడు చంపేస్తాడు. ఇక మిగిలి ఉంది అతల్య మాత్రమే. దుష్టురాలు గనుక, భయంకరురాలు గనుక, దుర్మార్గురాలు గనుక ఈవిడ చేసిన పని, నా భర్త వెళ్ళిపోయాడు, నా కుమారుడు వెళ్ళిపోయాడు, ఇక సింహాసనం మందు ఎవడు పడితే వాడు కూర్చుంటాడని చెప్పేసి ఆ యూదా వంశములో, యూదా గోత్రములో ఉన్నటువంటి రాజవంశీకుల కుమారులందరినీ అందరినీ చంపించేస్తుంది. అలా ఒక భయంకరమైనటువంటి రక్తపాతాన్ని అతల్య సృష్టిస్తుండగా ఇప్పుడు నేను మాట్లాడినటువంటి యాజకుడైన యెహోయాదా, ఆయన సతీమణి ఇద్దరు కలిసి ఒక బాలుడైనటువంటి ఒక యూదా గోత్రములోని ఒక రాజకుమారుడిని వాళ్ళు కాపాడతారు. ఆ రాజకుమారుడి పేరే యోవాషు. యెహోయాదా అనేటువంటి యాజకుడి నేతృత్వంలో, యెహోయాదా అనేటువంటి యాజకుని పెంపకంలో ఒక రకంగా చెప్పాలంటే యోవాషు అలా పెరిగి పెద్దవాడే రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. కుర్చీలో కూర్చున్నది యోవాష్ అయినా వెనకలుండి చక్కగా నడిపించింది యాజకుడైన యెహోయాదా అని మనకు అర్థమవుతుంది. ఇదంతా మనకు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుకోండి. మనకు యెహోయాదా యొక్క పాత్ర మనకు కనబడుతుంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయం. అవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ 1-2 వచనాలు మాత్రం ఖచ్చితంగా చూడాలి. అది యెహోయాదా గారి గురించి. ఆయన వృద్ధాప్యంలో ఉండి, ఆ పాయింట్ మీద ఉన్నాం కనుక, వృద్ధుడై
మరణకాలము సమీపించి ఉండగా మరణకాలము వరకు కూడా దేవుని పనిలో ఉన్నట్టుగా ఎంత చక్కని స్టేట్మెంట్ బైబిల్లో ఉంటుందో దయచేసి బైబిల్ తెరిచి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము. మీరు దయచేసి 14, 15 ఈ 2 వచనములు వ్రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 14 మరియు 15 వచనములు. అయితే సరే చదువుకుందాం, 14 మొత్తం చదువుకుందాం. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడునట్లును దహన బలులు అర్పించుట యందు ఉపయోగపడునట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారుల ఉపకరణములను చేయించిరి. ఇవి నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూద్దాం. దయచేసి అందరూ చివరి మాట చూద్దాం. యెహోయాదాయున్న అన్ని దినములు, 1 కాదు 2 కాదు, యాజకుడైన యెహోయాదాయున్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. ఆయన ఉన్నంత కాలం దేవుని మందిరములో ఏం జరగాలో అవన్నీ జరగనిచ్చాడట. ఎప్పుడు చనిపోయాడో చూద్దాం. కింది వచనం, ఆయన ఏ టైంలో చనిపోయాడో చూద్దాం ఒకసారి. 15వ వచనం, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. 130, 40కి రిటైర్మెంట్ అంటున్నాం ఇక్కడ మనం, 50కి అయిపోయింది అంటున్నాం మనం. ఆయన సెంచరీ దాటి 30 ఇయర్స్ మళ్ళీ బతికాడు. మళ్ళీ చాలా ముసలివాడు. తెలుసు కదా మనకు, నోవాహు గారి కాలానికి దేవుడు నరుల ఆయుష్ కాలాన్ని 1000 నుంచి 120కి తగ్గించాడు. ఎక్కడో మెతుషేలను, ఎక్కడో ఆదాము గారిని మీరు దృష్టిలో పెట్టుకొని 130 అంటే యవనుడు కదా అని అనుకోకూడదు. నోవాహు గారి కాలానికి నరుల ఆయుష్ కాలం తగ్గిపోయింది. 120 అన్నాడు అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో. కానీ మోషే గారు కీర్తన రాస్తే ఏమన్నారు ఆయన? మా ఆయుష్ 70, అధిక బలమున్న ఎడల 80 అన్నాడు ఆయన. మోషే గారి తర్వాత దావీదు గారు అన్న మాట ఏంటి? మా ఆయుష్ కాలము నీవు బెత్తడంత చేసి ఉన్నావు అని అన్నాడు. అంటే దావీదు గారి కాలానికి ఇంకా తగ్గిపోయింది. దావీదు గారి తర్వాత సుమారు 5-6 తరాల తర్వాత కనపడుతున్నాడు యెహోయాదా. దావీదు గారి తర్వాత సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, యోవాషు, అంటే 8 తరాలు. యోవాషు దగ్గరకు వచ్చేస్తే 8 తరాలు సొలొమోను మొదలుకొని. దావీదు గారి కాలానికే దావీదు గారి బెత్తెడంతా అన్నాడు ఆయుష్. మరి యెహోయాదా దావీదు గారి తర్వాత 8వ తరంలో కనపడుతున్నాడు ఆయన. యోవాషు వరకు మనం టైం క్యాల్కులేట్ చేస్తే అంత వృద్ధుడు 130 సంవత్సరాలప్పుడు కూడా దేవుని పనిలో ఉండి చచ్చిపోయాడు. 130th ఇయర్ ఆఫ్ హిజ్ లైఫ్. ఏంటి? 14వ వచనంలోని చివరి మాట, యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. అందుకే 22వ అధ్యాయం నుంచి చదువుకుంటారమ్మా నన్ను. 22వ అధ్యాయంలో మీరు 10వ వచనం నుండి త్వర చదువుకుంటారండి. సందర్భం అర్థం కావడానికి మొదటి నుంచి చదువుకుంటారండి. తన దేశ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి భారం, ఒక దుష్టురాలైనటువంటి అతల్య చేతిలో నుండి, దుష్ట పాలన చేతిలో నుండి తన జాతి వారిని రక్షించడానికి ఆయన కుటుంబం తీసుకున్న రిస్క్ను ఒక్కసారి మనం ఆలోచించాలి ఖచ్చితంగా. ఈ 3 అధ్యాయాలు మనం చదివేటప్పుడు అతల్యాకి ఎదురు నిలబడ్డాం అంటే ఇంకా తలకాయలు తెగిపడాల్సింది, ఆల్రెడీ తెగిపడుతున్నాయి అక్కడ. ఆయన కూడా ఇంత రిస్క్ తీసుకున్నారు ఈ దంపతులు. ఎందుకు? తన జాతి వారిని రక్షించాలి. ఈయన యాజకుడే కాదు, చెప్పాలంటే రాజు కాని రాజు ఆయన. యోవాషు బాలుడు, ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి, సింహాసనం ముందు కూర్చోబెట్టి కథ అంతైనా నడిపించాడు వెనకాల నుంచి. ఎంత భారం! యెహోయాదా ఉన్నంత కాలం కేవలం దేవుని సేవ మాత్రమే కాదు బాగా జరిగింది, ఆయన రాజ్యము కూడా, యూదుల రాజ్యం, యూదులు అంటాం కదా మనం బైబిల్లో, వాళ్ళ రాజ్యం చాలా చక్కగా వెళ్ళింది ఆత్మీయతలో.
అంత భారము కలిగి పనిచేసినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈయన. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో మొత్తం తప్పిపోయింది. కానీ ఆయన ఉన్నంత వరకు మాత్రం స్టీరింగ్ అలా పట్టుకున్నాడు. ఆయన బ్యాలెన్స్ ఏమాత్రం మిస్ అవ్వకుండా కాపాడాడు ఆయన. ఎందుకు యెహోయాదా గారి గురించి మాట్లాడుతున్నానో అందరికీ గుర్తుంది కదూ. వృద్ధుడై ఉండి ఆత్మల భారంతో బ్రతికిన ఒక గొప్ప దైవజనుడి గురించి పాత నిబంధనలో మనం చదువుకుంటున్నాం. చెప్పాలంటే ఈరోజు మన తరంలో ఉన్న వృద్ధులందరికీ ఇలాంటి వృద్ధ దైవజనులు రోల్ మోడల్స్ అని మనం మర్చిపోకూడదు. ఆత్మల భారము కలిగిన ఒక యాజకుని చరిత్ర ఇది. దేవుని మందిరంలో జరగవలసిన అన్ని కార్యక్రమాలు నిర్విరామంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి రిటైర్ కాని ఒక దైవజనుడి చరిత్ర ఇది. పాత నిబంధనలో ఈయన కనపడుతుంటే క్రొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి పరిశీలించగలిగితే ప్రస్తుతం మనం పౌలు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక పౌలు గారి గురించి మాట్లాడుతున్నాను. మిగిలిన అపోస్తలులు కూడా వృద్ధాప్యంలో కూడా పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ గురించిన ప్రస్తావన లేదు కనుక వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ప్రస్తుతం పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కారణం ఫిలెమోను పత్రికలో నేను వృద్ధుడను అని మాట్లాడుతున్నారు ఆయన. ఎప్పుడైనా సాతాను మన జీవితంలో ఒక తెలియకుండానే మనలో ఒక ప్రేరణ కలిగించి ఇంతకాలం చేసావు కదా ఇంకా చేయాలా, పడుకోరాదు, ఇంకా చాలే చేసింది, తర్వాత ఉన్నారు యవనస్తులు చిన్నోళ్ళు వాళ్ళు చేస్తారులే అనేటువంటి ఫీలింగ్ని మనలో జొప్పించే అవకాశం ఉంది. మనలో అంటే నేను అంటుంది పెద్దల్లో, వృద్ధుల్లో. కానీ వృద్ధులు ప్రయాణం చేయలేకపోయినా, సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు వారి వల్ల కాకపోయినా, ఇంతకుముందు చేసినంత సుదీర్ఘమైన ప్రయాణాలు ఈరోజు మీరు చేయలేకపోయినా, దేవుడు మీకిచ్చిన పరిధిలోనే ఆయన మీకు ఒక పని అప్పగించి ఉంటాడు. మీకిచ్చిన పరిధిలోనే. రీసెంట్గా మా తాతగారి చెల్లెలు, అంటే మా నాన్నగారి చెల్లెలు, మేము అవ్వ అని పిలుస్తాం. తనకున్నటువంటి చెల్లెల్లో ఒక చెల్లి 85 సంవత్సరాలు, ఇప్పుడు సుమారు 85-86 సంవత్సరాలు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎగ్జాక్ట్ ఫిగర్. తను ఒకరోజు తన టెస్టిమనీని పంచుకుంటోంది. మా ఫ్యామిలీస్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మా అందరి ఫ్యామిలీస్కి పెద్దగా తన టెస్టిమనీని తను షేర్ చేసింది. చాలా కొద్దిసేపే మాట్లాడింది తను. ఆ కొద్దిసేపు మాట్లాడిన దాంట్లో తను చెప్పినటువంటి ఒక మాటని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఒకప్పుడు నేను దేవుని మందిరంలో చాలా గొప్పగా పనిచేసేదాన్ని. 85-86 సంవత్సరాలు కలిగినటువంటి చెప్పాలంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా అవ్వగారి గురించి నేను మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా. మందిరంలో చాలా యాక్టివ్గా చురుగ్గా పనిచేసేదాన్ని. ఈరోజైతే పని చేయలేకపోతున్నాను నేను. అంటే ఈరోజు నేను మందిరానికి వెళ్ళి ఇంతకుముందు నడుముంచి పని చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను. అయితే ప్రతిరోజు నేను అలా వరండాలో వచ్చి కూర్చుంటాను. ఎందుకు అని అడిగితే, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పాలు తెచ్చేవాళ్ళు మా ఇంటికి వస్తారు కదా, అలా మా ఇంటి గుండా వెళ్తారు కదా, అలా వాళ్ళు కనబడితే దేవుని గురించి 2 మాటలు చెప్పాలన్న ఆశతో ప్రతిరోజు అలా బయట కూర్చుంటుందండి. ఒకసారి చూడండి, అది వినేటప్పుడు ఒక్కసారి నేను ఆగిపోయాను. తనకున్న తృష్ణ, తనకున్న ఆసక్తి, మందిరానికి వెళ్ళి నడుముంచి నేను పని చేయలేను, కానీ దేవుని గురించి చెప్పడానికైతే ఒక చిన్న అవకాశం అయితే ఉందిగా అని ఆలోచన చేస్తోంది తను. ఎవరికి? ఇంటికి వచ్చే వాళ్ళకి 2 మాటలు నా దేవుని గురించి నేను చెప్పే ఆసక్తి, దాహం కలిగి ఉన్నాననేసరికి నేను ఆశ్చర్యపోయాను. పెద్దవారి నోట రాలే ఆణిముత్యాలు లాంటి మాటలు అవి. అలాగే ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వృద్ధులను కూడా ఒకసారి చూడండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కొన్ని సందర్భాలలో వారు స్పష్టంగా పలకపోయినా, వారి నాలుక మందగించినా, పళ్ళు సరిగా లేకపోయి, వారి మాటల్లో స్పష్టత లేకపోయినా
వారు చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. సూక్ష్మంలో మోక్షం అంటామే, అలాంటి రీతిలో వారు మాట్లాడేటువంటి మాటల్లో చాలా గొప్ప సూక్తులు ఉంటాయి. వాటిని అలా మనం క్యాచ్ చేయగలగాలి. ఒకవేళ మనం మంచి లెర్నర్స్ అయితే, నేర్చుకునే ఒక లక్షణం మనకుంటే, ఆ పెద్దవాళ్ళ దగ్గర అరగంట కూర్చుంటే ఒక 10 పాఠాలు నేర్చుకొని వచ్చేయచ్చు. అయితే ఇప్పుడు నేను ఆ ట్రాక్లోకి వెళ్ళట్లేదు. నేను అంటున్నది వృద్ధులకు కూడా దేవుడు పని అప్పగించి ఉంటాడు. వృద్ధులకు కూడా. ఎక్కడ పని ఇచ్చింటాడు, ఎలా పని ఇచ్చింటాడు అని ఆలోచిస్తే, మీ కళ్ళ ముందు కనిపించే మనవళ్ళు మనవరాళ్ళు, వారిని దేవుడు మీకు ఇచ్చింది మీ చేత 4 మాటలు వారు నేర్చుకుంటే చూడాలని. ఏ వ్యక్తి అయినా కూడా తన జీవితంలో మనవాళ్లను మనవరాళ్లను చూడగలుగుతున్నాడు లేదా చూడగలుగుతున్నది అని అనుకుంటే, ఇక అర్థం చేసుకోండి, దేవుడు నాకు ఇచ్చిన పనిది, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇది. అనవసరంగా దేవుడు ఆయుష్ ఇవ్వలేదు. వృద్ధాప్యం అన్నది వచ్చింది, పిల్లలను చూడగలిగే ఒక శక్తి దేవుడిచ్చింది. మీరేదో ఆహారం చక్కగా తీసుకున్నారనో, వ్యాయామాలు బాగా చేశారనో, నడకలు బాగా చేసి మంచి బలంగా పుష్టిగా ఉన్నారనో కాదు. 3వ తరము వారిని మీ కన్నులు చూడగలుగుతున్నాయంటే, మీ చేత వారు దేవుని మాటలనేటువంటి పాలను వారు తీసుకోవాలని, భుజించాలని, వారు పోషింపబడాలని. ఎంత ధన్యత ఇది, ఎంత గొప్ప భాగ్యం ఇది. మనవాళ్లను మనవరాలను చూసి చచ్చిపోవాలని కొంతమంది టార్గెట్ పెట్టుకొని ఉంటారు. అబ్బే, చూసి చచ్చిపోదాం అనుకోకూడదు. చూసి కొద్ది కాలం వాళ్ళతో గడిపి వాళ్లకు కూడా దేవుని గురించి 4 మాటలు నేర్పించే చావాలి. నేను అంటున్నానని కాదు, కానీ బైబిల్లో ఏముందో చూద్దాం వృద్ధుల కోసం. దయచేసి చూద్దాం. ద్వితీయోపదేశకాండం ముందుగా మనం 6వ అధ్యాయం చూసి అక్కడ తల్లిదండ్రుల కోసం ఉంటుంది. 5-6 వచనములు దయచేసి తల్లిదండ్రుల కోసం అన్నట్టుగా రాసుకోండి. 5-6 వచనములు తల్లిదండ్రుల కోసం అన్నట్టుగా చూసుకోండి. తల్లిదండ్రుల గురించిన తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి 5వ వచనం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5-6 వచనములు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, కుమారులకు గర్భమున పుట్టిన పిల్లలు, కుమారులు అంటే కుమార్తెలు కాదని కాదు, మొత్తానికి పిల్లలు అక్కడ. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఈ తల్లిదండ్రుల కోసం. కుమారుల కంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కసారి పేజ్ అలా వెనక్కి తిప్పి 4వ అధ్యాయానికి రాగలరా? అదే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, రైట్. 8-9 వచనములు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8-9 వచనములు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉంటే, దిస్ ఈజ్ ఫర్ యూ, మీకోసమే ఇది. చూద్దాం జాగ్రత్తగా. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును, వృద్ధాప్యంలోనికి ఒక మనిషి వచ్చాడంటే తన జీవితంలో ఎన్ని చూసింటాడు దేవుని గురించి? అవేవి మర్చిపోకూడదు. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు, ఒకరోజు 2 రోజులు కాదు, జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకో. టెన్షన్లు పెరిగాయని, బాధ్యతలు పెరిగాయని, ఆరోగ్యం సరిగా లేదని, నీ జీవిత కాలంలో నువ్వు చూసినటువంటి దేవుని కార్యాలు ఏవైతే ఉన్నాయో అస్సలు మర్చిపోకుండా మనసును జాగ్రత్త పెట్టుకోమంటున్నాడు. మనసును జాగ్రత్త పరుచుకో. తర్వాత కాపాడుకొనుము,
తర్వాత నెక్స్ట్ మాట చూద్దాం. నీ కుమారులకును, చిల్డ్రన్, నీ కుమారులకును వాటిని నేర్పవలెను. గ్రాండ్ చిల్డ్రన్, అంతేనా? నీ కుమారులకును వాటిని నేర్పవలెను. ఎందుకు ఇచ్చాడు వృద్ధాప్యాన్ని అని అడిగితే, ఎందుకు ఇచ్చాడు మనవళ్ళని మనవరాళ్లను అని అడిగితే, బికాజ్ యూ హ్యావ్ సమ్ వర్క్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన పని మీకుంది కనుక. అందుకే ఆయుష్ పిల్లలను చూపించాడు, పిల్లలను కూడా చూపించాడు. గ్రాండ్ పేరెంట్స్కి ఉండే శక్తి ఏంటో చెప్పమంటారా? నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెబుతాను. పిల్లలు తల్లిదండ్రుల కంటే గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ అటాచ్ అయి ఉంటారు. అమ్మా నాన్నల కంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలకు ఎక్కువగా వీళ్ళ అటాచ్మెంట్ ఉంటుంది. అంతెందుకు, ఒక ఇంట్లో అమ్మ ఉండి అమ్మమ్మ ఉందనుకోండి, బిడ్డలను సీక్రెట్గా బయటికి వెళ్ళి చాక్లెట్ ఇచ్చి నీకు అమ్మ ఇష్టం, అమ్మమ్మ ఇష్టం అంటే అమ్మమ్మకే ఓటేసి వస్తాడు. 100% అది. అలాగే నాన్న ఇష్టమా నానమ్మ ఇష్టం అంటే నానమ్మకే ఓటేసి వస్తాడు వీడు. ఎందుకు? అమ్మ కంటే అమ్మమ్మ ప్రేమ ఎక్కువ కనపడుతుంటుంది, నాన్న కంటే నానమ్మ ప్రేమ ఎక్కువ కనపడుతుంటుంది, నాన్న కంటే తాతయ్య ప్రేమ ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు కన్నెర్ర చేసి తల్లిదండ్రులైన బెత్తం పట్టుకుంటారేమో కానీ అమ్మమ్మలు తాతయ్యలు బెత్తం పట్టుకోవడం చాలా తక్కువ. ఎంత ఓపిక! ఆ ముసలి వయసులో కిచెన్లోకి వెళ్ళి ముద్దలు తెచ్చి కలిపి నెయ్యి వేసి అలా గోరు ముద్దలు తినిపిస్తూ, ఏంటా ప్రేమ? ఏమిటా ప్రేమ? ఏమా ఇంట్రెస్ట్ అది? అందుకే పిల్లలకి ఎక్కువ అటాచ్మెంట్ వాళ్ళతో ఉంటుంది. కథలు చెప్పాలన్నా వాళ్ళే చెప్పాలి, నిద్రపుచ్చాలన్నా వాళ్ళే నిద్రపుచ్చాలి, ఏడిస్తే ఓదార్చాలన్నా వాళ్ళే ఓదార్చాలి. అమ్మ కొట్టినా నాన్న కొట్టినా, కొట్టిన అమ్మకు కొట్టిన నాన్నకు భయం ఎవరంటే వాళ్ళ అమ్మలు తిడతారని. ఎందుకు వెళ్ళి చెప్తాడు కదా అమ్మ కొట్టిందని, తాతయ్య చెప్తాడు కదా నాన్న కొట్టాడని. వాళ్ళు చెప్తారు వచ్చి బయటికి, చేతులు ఎట్లొచ్చాయిరా నీకు వాడిని కొట్టడానికి, నీకు పెంచడం చేత కాకపోతే మాకు ఇచ్చే మేము చూసుకుంటామంటారు. ఆ వయసులో కూడా ఆ రోషం చూడండి ఎలా ఉందో, ఆ రోషం చూడండి ఎలా ఉందో. అందుకే దేవుడు ఆ పిల్లల కడుపులు నిండకపోతే అమ్మమ్మ నానమ్మలు బాధపడుతున్నారు అక్కడ, వాళ్ళు పెరగకపోతే అల్లాడిపోతున్నారు అక్కడ ఆ వృద్ధ హృదయం. అలాగే ఆ పసిబిడ్డలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి మీ కళ్ళెదురుగా తిరుగుతుంటారు కనుక వాళ్లకు నా మాటలు చెప్పి వారిలో వాక్యం అనే విత్తనాన్ని విత్తవలసిన బాధ్యత మీది అంటున్నాడు అక్కడ. ఎప్పుడు మర్చిపోకండి, ద్వితీయోపదేశకాండం 4:9 ఎవరికంటే మీకే. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద గ్రాండ్ పేరెంట్స్. ఆ చివరి మాట మళ్ళీ చదువుకుందామా? వాటిని నీ కుమారులకును, చివరి మాట 9వ వచనంలో చివరి మాట, నీ కుమారులకును వాటిని నేర్పించవలెను. దెర్ ఇస్ నో రిటైర్మెంట్. చెరసాలలో ఒక వృద్ధుడు ఒక యవ్వనస్తుడిని మార్చేసి పంపుతున్నాడు ఇక్కడ. ఈరోజు ఏ గ్రాండ్ పేరెంట్స్ అయితే ఈరోజు మన ఇళ్ళల్లో ఉన్నారో, మీరున్నది చెరసాలలో కాదే. చక్కని ఫ్యాన్ కింద ఉన్నారు, కుదిరితే ఏసీలలో ఉన్నారు. జైల్లో ఉన్న పెద్ద ఆయనకే ఇంత భారం ఉంటే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళకి ఇంకెంత భారం ఉండాలి? ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని రాజ్యాన్ని కాపాడిన యెహోయాదా చరిత్ర చూసాంగా. వీళ్ళందరూ వృద్ధులే, వీరులు, హీరోలు. చిన్నప్పుడు చదువుకున్న చదువుల్లో ఒక పాఠం, ఒక రాజుగారు సైనికులతో వెళ్తున్నాడట గుర్రాల మీద. ఒక చోట ఊరి బయట ఒక రోడ్డు పక్కన ఒక ముసలివాడు, ఒక వృద్ధుడు మామిడి విత్తనాలు విత్తుతున్నాడట. అందరికీ తెలిసి ఇది.
ఆశ్చర్యపోయి రాజు ఆయన దగ్గరకు వచ్చి, ఏమయ్యా, ఆశకైనా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు విత్తనాలు విత్తుతున్నావా మామిడివి, అవి ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు మొలకెత్తాలి, ఎప్పుడు మొక్కలు కావాలి, ఎప్పుడు వృక్షం కావాలి, ఆ వృక్షాలైన తర్వాత వాటికి కాయలు ఎప్పుడు కాయాలి, పండ్లు ఎప్పుడు కావాలి, అవి నువ్వెప్పుడు తినాలి, అంతవరకు బతికుందామనే అని వెటకారంగా ఎగతాళిగన్నాడట పెద్ద ఆయనతో, ఒక తాతయ్యతో. వెంటనే ఆయన అన్నమాట, రాజా మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈరోజు మనం తినే మామిడి పళ్ళని మన తరంలో నాటినవి కాదు, ఎవరో ఎప్పుడో మన పూర్వీకులు నాటితే ఆ చెట్లకున్న కాయలు ఈరోజు మనం తింటున్నాం. మన పూర్వీకులు చేసిన పని ఈరోజు మనం అనుభవిస్తుంటే, ఆ ఫలాలు మనం ఇప్పుడు తింటుంటే, ఈరోజు నేను విత్తుతున్న ఈ విత్తనాలు ఈ తరంలో నేను తినేసి చావాలని కాదు, నేను పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా ఈ పండ్లు తింటారని అనేసరికి చెంప చెళ్ళు అనిపించినట్టు అనిపించి రాజుగారికి వెంటనే ఆ తాతయ్యకి ఇవ్వాల్సినటువంటి ఒక మంచి బహుమానం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి ఒక చిన్న పాఠం అది. ఎంత ఫ్యూచర్ సెన్స్ అంటే, ఇప్పుడు నేను వేసే విత్తనాలు ఇప్పుడు పని చేయకపోయినా నేను పోయిన తర్వాతైనా పని చేస్తాయి కదా. ఈ సూత్రం ఇక్కడ తీసుకొని వచ్చి మనం అప్లై చేయగలిగితే, ఈరోజు వృద్ధులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబాలలో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ పరిధిలో కానీ దేవుడిచ్చినటువంటి ఆ చిన్న పరిచర్యలో ఏదైతే కానీ, మనవాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, ఇంకెవరైనా సరే, వారిలో మీరు విత్తనాలు వేసి మీ ఆయుష్ను పూర్తి చేసుకుంటే, ఆ విత్తనాలు ఏదో ఒక రీతిగా మొలకలు అవుతాయి. ఆ మొలకలే తర్వాత మొక్కలు అవుతాయి, మొక్కలు కాస్త పెద్ద వృక్షాలు అవుతాయి. ఆ వృక్షాలలో నుండి వచ్చే కాయలు తర్వాత ఫ్యూచర్లో ఎవరో తింటారు. కానీ ఆ క్రెడిట్ అంతా ఫస్ట్ మీకే వస్తుంది, మీకే వస్తుంది. నా చిన్నతనంలో మా తాతగారు, అంటే మా నాన్నగారు, గ్రాండ్ పేరెంట్, హాల్లో అందరూ టీవీ చూస్తుంటే ఆయన గ్రాండ్ చిల్డ్రన్ అయినటువంటి మమ్మల్ని అందరినీ తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి, బాగా గుర్తు నాకు, లోపలికి తీసుకొని వెళ్ళి ఒక పాట నేర్పించారు ఆయన. అదే పరిశుద్ధ 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 ప్రభువా. ఆ పాట నేర్పించి కొద్దిసేపు మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టుకొని గ్రాండ్ చిల్డ్రన్ని ఆయన వాక్యం చెప్పి, మొట్టమొదట నాకు ఊహొచ్చిన తర్వాత మొట్టమొదట వాక్యం అనే విత్తనాన్ని నా హృదయంలో వేసింది మా తాతగారే. నేను చిన్నప్పుడే ఆయన చనిపోయారు, నేను పెరిగేంతవరకు ఆయన లేరు. కానీ పెరిగిన తర్వాత ఈరోజు పరిచర్యలో ఉన్నాను, పరిచర్యలో ఉండి సేవలో కొనసాగుతున్నాను. ఇంత సేవలో నేను కొనసాగుతున్నా మొట్టమొదట నా హృదయంలో వాక్యం అనే విత్తనం ఎవరు వేశారంటే మా తాతగారే. దేని గురించి అంటే పరిశుద్ధత గురించి. ఆ విత్తనం మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు చూడండి, ఆ విత్తనం మాత్రం అలానే పనిచేస్తుంది చూడండి. అర్ధరాత్రి నిద్ర లేపి మొట్టమొదటి నీకు వాక్యం ఎవరు చెప్పారంటే ఆయన పేరు చెప్పాల్సిందే. నేను 10 మంది హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటే ఒక వృద్ధుడిగా, ఒక తాతయ్యగా మనవాళ్లను మనవరాళ్లను లోపలికి తీసుకొని వెళ్ళి ఆయన తలుపు లేసి మాకు పాట నేర్పిస్తే ఆ సీన్ నాకు అలా ప్రింట్ అయిపోయింది చూడండి. యు కమ్ అండ్ ఫోకస్ ఆన్ దిస్ అని చెబుతున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. అది వృద్ధాప్యంలో పెద్దలు చేసే చిన్ని పనులైనా వాటి ఇంపాక్ట్, వాటి ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దగా ఉంటాయి తర్వాత ఫ్యూచర్లో. అందుచేత ఈ వాక్యము ఎవరైతే ఈ క్షణాన వింటున్నారో, వృద్ధులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రాండ్ పేరెంట్స్గా ఎవరైతే ఉన్నారో, దయచేసి మీ మనవడిగా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, లేదా కుమారుడిగా మాట్లాడుతున్నాను అనుకోండి, దేవుడు మీకు ఆయుష్ ఇచ్చింది, మీకు పనుంది కనుక, మీకు పనుంది కనుక, అందుకే ఇంత ఆయుష్ ఇచ్చాడు మీకు. చెరసాలలో ఉన్న ఆయన ఆ భారాన్ని కలిగి ఉన్నాడు. ఇంట్లో ఉన్న మీకు ఈ భారం ఉందా అని అడుగుతున్నా నేను. ఒకవేళ లేకపోతే బహుశా ఈ రాత్రి దేవుడిస్తున్న ఈ మాటలు మీకోసమేనేమో. ఫిలెమోను పత్రిక మనం మాట్లాడుకుంటున్నాం. మీలో కొంతమంది, నేను 12వ భాగం మాట్లాడుతున్నాను, 11వ భాగం వరకు నేను ఏం చెప్పానో వినకుండా
ఈరోజే ఎవరో చెప్పారు కనుక, ఎవరో లింక్ పంపించారు కనుక చూద్దామన్నట్టుగా కూర్చొని ఉంటే, అలా కూర్చున్న వారిలో ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే బహుశా దేవుడు అందుకే ఈ యొక్క లింక్ని మీకు పంపించాడేమో. ఉంటాయి, ఇలాంటి తగులుతుంటాయి. లేదా కాకతాళీయంగా జరిగింది కాదు ఇది. దేవుని సంకల్ప ప్రకారమే దేవుడు మీ యొక్క అటెన్షన్ని దీనికి డ్రాగ్ చేశాడేమో. మీ జీవిత కాలమంతా దేవుడు ఏమైతే మీ జీవితంలో చేశాడో అవి మరిచిపోకుండా మీ హృదయంలో ప్రింట్ అయి ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి మీ కళ్ళ ముందున్న వారితో మీరు షేర్ చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యాల గురించి మీ ఎదుటి వారికి షేర్ చేయండి. రీసెంట్గా చాలా చిన్న వీడియో క్లిప్పింగ్ నేను చూశాను. ఒక చాలా పెద్ద ఆవిడ, ముసలావిడ, మంచి వయలిన్ ప్లేయర్. అయితే ఆవిడకి బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అనెస్థీషియా ఇచ్చి మామూలుగా బ్రెయిన్ ఆపరేట్ చేస్తారు కదా. ఈవిడ ఒక కోరిక కోరింది డాక్టర్లని. ఆపరేషన్ చేసేటప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, నేను ఒకవేళ నా హ్యాండ్ మూమెంట్, బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత నా హ్యాండ్ మూమెంట్ ఒకవేళ నేను పట్టుకోల్పోతానేమో అని, ఎలాగో అనెస్థీషియా ఇచ్చే మీరు చేస్తారు కదా, మీరు చేయండి అని తలకు ఆపరేషన్ జరుగుతుండగా ఆవిడ వయలిన్ ప్లే చేసుకుంటుంది బెడ్ పైన. ఏంటి అని అడిగితే, ఆవిడ హ్యాండ్కున్నటువంటి పట్టు పోకూడదని ఎక్సర్సైజ్ లాగా ప్రాక్టీస్ చేస్తోందట డ్యూరింగ్ ది ఆపరేషన్ జరుగుతుండగా. Amazing. Carry on, brother. It was all those finer details of the fine control of the left hand, for example, somebody who's playing the violin, length of the string, pressure on the string, all those fast movements moving between one string to the other. I remember that my bow kept hitting something or someone, and I always just thought, get out of my way, I need to play louder. How much does it mean to you that you can still play the violin? Everything. This is my life, this is what I do in my spare time, and I enjoy it an awful lot. The reason why we keep patients awake during the surgery is so that we can test them. Because no matter how great our imaging is, our goal is not to get the electrode in a specific spot on an MRI, but to get it in the right spot for the patient and make their quality of life and their function better. The doctor had told me before only that you need to get your guitar in the operation theatre. I need a continuous feedback from you. How are you feeling? Because as and when he is making the burns inside my brain, that should show some difference in my fingers. So that was a part of the procedure. It's a very interactive surgery, and that's how we like to have it, because it puts patients at ease, but it also, more importantly, makes sure that we're getting the best testing possible and we're making the most of the surgery. ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ చూడండి. తన జీవితంలో తాను నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యను తాను కోల్పోకుండా ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పట్టు అలాగనే ఉండేలా తన చేతులకు ఎక్సర్సైజ్ ఇచ్చింది ఆవిడ. ఒక చిన్న సంగీత వాయిద్యానికే ఆవిడంతా కమిట్ అయిపోతే, వృద్ధులుగా మీ జీవితంలో దేవుడు చేసినవి ఎన్నున్నాయి, లెక్కలేని ఉన్నాయి కదా, అవన్నీ మీరు మరిచిపోకుండా, ఈవిడ ఎలాగైతే ఆ హ్యాండ్ మర్చిపోకుండా, ఆ పట్టు కోల్పోకుండా కాపాడుకుంటుందో, మీకున్న బాధ్యతలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి
దేవుడు చేసిన వాటిని మరిచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అదే 4వ అధ్యాయంలో మనం చూసింది ద్వితీయోపదేశకాండంలో. ఆ బర్డన్ అలాగనే మీరు క్యారీ చేయాలి. కేవలం మీ ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ చిల్డ్రన్కే కాదు, మీ కళ్ళ ముందున్నటువంటి వారికే కాదు, మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని గురించి 4 మాటలు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. కారణం, మీ వలన ఎందరో ఇన్స్పైర్ అవుతారు. ఈ రోజుకి కూడా చాలా మంచి సేవకులు వృద్ధాప్యంలో ఉండి చక్కని సేవ చేస్తుంటే కిందున్న వాళ్ళందరూ ఇన్స్పైర్ అయిపోతుంటారు. చాలా ముసలివారు ప్రార్థన చేసుకోవడానికి కష్టపడి అలా మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే వెనకల బలమున్నోళ్ళందరికీ చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. అది ఎందుకు? బలమున్న మోకాళ్ళు ఉండట్లేదు చాలామందికి, కానీ అంత బలహీనతలో కూడా వారు మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే ఎంత ఇన్స్పిరేషన్ అది. వృద్ధులు ఎంతో స్ఫూర్తిని నింపగలరు తమకంటే చిన్నవారైనటువంటి కింది వారికి. అవకాశం, ధన్యత దేవుడు మీకు ఇచ్చి ఉండగా మన కళ్ళ ముందు ఎందరో వృద్ధులు అలా పని చేస్తున్నారు. ఆ వృద్ధాప్యంలో ఇక మాదేముంది అనేటువంటి ఫీలింగ్లో బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వారి కోసం ఈ మాటలు నేను పలుకుతున్నానని దయచేసి మీరు భావించవలసిందిగా మనవి చేస్తున్నాను. పౌలు గారి జీవితాన్ని చూస్తున్నాగా ఆయనకు ఒక పాస్ట్ ఉంది. ఫిలెమోను కంటే ముందు, పత్రిక కంటే ముందు ఫిలెమోను పత్రికలో ఆయనకు ఒక ప్రజెంట్ ఉంది. వాట్ ఈస్ దట్ ప్రజెంట్ టైం, వాట్ ఈస్ దట్ ప్రజెంట్ స్టేట్ అని అడిగితే, ఆ వృద్ధాప్యంలో చెరసాలలో ఉండి సంఖ్యలతో బంధింపబడి ఉండగా, గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ బహుశా సంఖ్యలతో బంధించారేమో, వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయేమో, ఆ స్థితిలో ఉన్నా కూడా ఒక ఆత్మను రక్షించడానికి ఆయన మనసు పెట్టి ఆ యవనస్తుడికి వాక్యం చెప్పి ప్రభులోనికి నడిపించి ఆ యవన ఒనేసిము చక్కని సేవలో ఉండాలని కలలు కంటూ భారముతో ఆ పత్రిక వ్రాస్తున్న విధానాన్ని ఒకసారి మనం గమనిద్దాం. పోతే పౌలు గారికి ఇప్పుడు ఒక ఫ్యూచర్ కూడా ఉంది. ఏమిటా ఫ్యూచర్ అని మనం చూస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే తిమోతి 2వ పత్రికలో చెప్పిన మాట, నా కొరకు ఇప్పుడు నీతి కిరీటం ఎదురు చూస్తుంది, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాలు, 7, 8, 9 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. చూద్దామంటే చూద్దాం ఒకసారి. తిమోతి 2వ పత్రిక తెలిసినా కూడా చూద్దాం, మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక. 6 నుంచి 8 వచనములు చూద్దాం. 6 నుంచి 8, 4వ అధ్యాయము తిమోతి 2వ పత్రిక 6 నుంచి 8 వచనములు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. పౌలు గారు తన జీవితంలో వ్రాసిన చిట్ట చివరి పత్రిక అది. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. న్యాయాధిపతి, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు ఒకరోజు నాకు అది ఇస్తాడు. దట్ ఈజ్ మై ఫ్యూచర్. అది నా భవిష్యత్తు అంటున్నాడు పౌలు భక్తుడు. ఎంత చక్కగా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాడు ఆయన. పాత జీవితాన్ని సమాధి చేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆ కొత్త జీవితంలో ఎదిగాడే కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఆయన రాజీ పడలేదు. వర్తమానం కంటే, క్షమించండి, గతము కంటే వర్తమానాన్ని బలంగా ఉంచుకున్నాడు. వర్తమానం కంటే భవిష్యత్తు ఇంకా ఘనమైనదిగా ఆయన చూడబోతున్నాడు. ఓహో, ఇదన్నమాట ఒక చక్కని లైఫ్ ప్లానింగ్ అంటే. మనకు కూడా పాస్ట్ ఉంది, మనకు కూడా ప్రజెంట్ ఉంది, మనకు కూడా ఫ్యూచర్ ఉంది. మనం పరలోక ప్రయాణంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలంటే మన ప్రోగ్రెస్ గ్రాఫ్ కూడా అలానే ఉండాలి. ఎలా? మన పాస్ట్ కంటే ప్రజెంట్ బాగుండాలి, ప్రజెంట్ కంటే ఫ్యూచర్ ఇంకా బాగుండాలి. (2019) అయిపోయింది పాస్ట్. 2020 ఇప్పుడు ఉంది ప్రజెంట్. 2021 అది ఫ్యూచర్. ఒక 3 years గురించి మాట్లాడుతున్నా. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బలంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం అనే మాటలు ఎలా ఉంటాయి? ఒకప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేవాడినండి సువార్తలో, ఒకప్పుడు నేను చాలా బలంగా ఉండేవాడినండి, ఇప్పుడే కొంచెం డల్ అయిపోయాను కానీ అని అంటాం మనం.
అది గ్రేట్గా చెప్పుకోవడం కాదు, బాధపడాలి, భయపడాలి. ఒకప్పుడు బాగా పార్టిసిపేట్ చేసేవాడిని, ఒకప్పుడు చాలా బలంగా నేను పార్టిసిపేట్ చేసేదాన్ని, ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల నేను డల్ అయిపోయాను అని అంటే ఎలా? అంటే పాస్ట్ కంటే ప్రజెంట్ బలహీనపడింది ఇక్కడ. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకప్పుడు చురుగ్గా పాల్గొని స్వార్థ పనిలో, ఒకప్పుడు చాలా బలంగా ఉండి మీ భక్తి జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ ప్రార్థనా జీవితంలో, మీ వాక్య దాహంలో ఒకప్పుడు చాలా బాగుండి ఈరోజు మీరు బలహీన పడిపోయి ఉంటే, గతము కంటే వర్తమానం బలహీనమైపోతే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది? శ్రమలైనా ఇబ్బందులైనా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పరలోక ప్రయాణం గతం కంటే వర్తమానం బాగుండాలి, వర్తమానం కంటే భవిష్యత్తు ఇంకా బాగుండాలి. మన జీవితంలో బతుకున్నప్పుడు గురించే మాట్లాడుతున్నా. అలాంటి ప్రోగ్రెస్ లేకపోతే మనము సమాధికి వెళ్ళిన తర్వాత మన ఆత్మ యొక్క భవిష్యత్ అత్యంత భయంకరంగా ఉంటుంది. దయచేసి గమనిద్దాం. దేవుడు ఆయుష్ 40 ఇస్తాడా, 50 ఇచ్చాడా, 60 ఇచ్చాడా, 70 ఇచ్చాడా, దాంతో అసలు సంబంధమే లేదు మనకు. ఎప్పటికైనా పోవాల్సిందే. అద్భుతంగా పనిచేసిన యెహోయాదానే చనిపోయాడు. చెరసాలలో కూడా ఆత్మల భారం కలిగి బతికిన పౌలు గారే మరణాన్ని రుచి చూశాడు. మరణం అందరికీ ఖచ్చితంగా రావాల్సిందే, దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ఇట్ ఈస్ ద లా ఆఫ్ లైఫ్. జీవిత ధర్మం అది. సమాధిని చూడాల్సిందే అందరూ. కానీ సమాధి తర్వాత ఫ్యూచర్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్కే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. హౌ ఈజ్ యువర్ పాస్ట్, హౌ ఈజ్ యువర్ ప్రజెంట్, అండ్ హౌ ఈజ్ యువర్ ఫ్యూచర్ గోయింగ్ టు బీ? ఆన్సర్ మన దగ్గరే ఉంది, మన దగ్గరే సమాధానం ఉంది. ఆలోచించండి. ఈ మాటలు వింటుండగా వృద్ధాప్యంలో ఉంటూ నేనేం చేయలేను అని ఎవరైనా అనుకుంటుంటే మీరే ఎక్కువ చేయగలరని నేను అంటున్నాను. బికాజ్ యు ఆర్ స్టిల్ అ యూనిట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈ సొసైటీలో మీరు ఒక భాగం, చాలా కీలకమైన పాత్ర పోషించవలసినటువంటి అవసరత మీకుంది అనుభవజ్ఞులుగా. కనుక వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్ అవ్వచ్చేమో కానీ దేవుని పనిలో వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవ్వడానికి వీలే లేదు, మరణ పర్యంతరము వరకు. ఇది వృద్ధుల కొరకు. అలాగే మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఈ వాక్యం విని ఉన్నారో, మీ గతం ఎలా ఉంది, మీ వర్తమానం ఎలా ఉంది, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు వలె ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత మరలా ఐగుప్తుని కోరుకునే స్థితిలో ఒకవేళ జారిపోయామేమో మన గురించి మనం పరిశీలించుకుందాం. పాపం అనే భయంకరమైన దుస్థితిలో నుండి దేవుడు మనల్ని కాపాడి బాప్తిస్మ కార్యక్రమము ద్వారా మనం ఓడలోనికి వచ్చి తర్వాత మరలా నీటిలోనికి దూకే ప్రయత్నం చేశామేమో. బయట జలప్రలయం ఉంది, జాగ్రత్త. ఓడనే క్షేమం, అది రక్షణ అనే ఓడ. దేవుడిచ్చిన రక్షణ అనే ఓడను జాగ్రత్తగా నిలబెట్టుకుందాం. ఆ ఓడలోనే నిలబడదాం, ఆ ఓడలోనే ప్రయాణం చేద్దాం. అంతము వరకు ఓడలోనే ఉంటే అరారాతు పర్వతంపై నిలబడతాం. మధ్యలో దూకితే నీళ్ళలో పడి చావాల్సిందే. ఇవన్నీ ఛాయగా బైబిల్లో మన కంటికి కనబడుతున్నాయి. దయచేసి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరైతే మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకోకుండా ఇంకా బతుకుతున్నారో, ఇక మీరు ఎంత భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ద రైట్ డెసిషన్. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం, అనుకూల సమయం. ఇదే రక్షణ దినం అని దయచేసి గుర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత, అవును నా జీవితంలో నేను కొన్ని పొరపాట్లు చేశాను, బలంగా ఉన్న నేను బలహీనుడనైపోయాను లేదా బలహీనురాలనైపోయాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను హెచ్చరించాడు. నేను మరలా బలం పొందాలి, బలపడాలి, నా భవిష్యత్తును జాగ్రత్తగా నేను తీర్చిదిద్దుకోవాలి. గతం కంటే ఇక మీదట నా వర్తమానం బలంగా ఉండాలి, నా వర్తమాన జీవితం కంటే నా భవిష్యత్తు జీవితం ఇంకా బలంగా ఉండాలని మనం పౌలు గారి జీవితాన్ని చూసి, యెహోయాదా అలాంటి వారి జీవితాలు చూసి మనము హెచ్చరింపబడాలి అని దయచేసి మరొక్కసారి అందరూ గుర్తు తెచ్చుకొని ఒక 2 నిమిషాల పాటు మీరెందుకు మోకరిల్లి దేవుని సహాయాన్ని తీసుకోకూడదు? దయచేసి కుదిరితే ఎవరు లైన్స్ కట్ చేయకుండా మోకరిల్లి
నా వర్తమానం ఎలా ఉంది, నా గతం ఎలా ఉండేది, ఇప్పుడు నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. అందరూ అలా ఆలోచించండి. ఒకవేళ మనం పడిపోయి ఉంటే, బలహీనపడి ఉంటే దేవుని సహాయాన్ని ఖచ్చితంగా తీసుకోండి. మనకి ఇంకా ఊపిరుంది కనుక, దేవుడు మన పక్షాన ఇంకా ఉన్నాడు కనుక ఆయన సహాయంతో మనము బలపడవచ్చు, మరింత గొప్పగా బలంగా ముందుకు సాగవచ్చు. వృద్ధులు ఎవరైనా ఉంటే మీరు మోకరిల్లగలిగితే మోకరిల్లండి, లేదంటే దయచేసి కళ్ళు మూసుకొని మీరు ఒకవేళ దేవుడిచ్చిన ఈ ఆయుష్ని సరైన రీతిలో మీరు సద్వినియోగపరచుకోకుండా మీ కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి చిన్నవారికి మీరు చెప్పాల్సిన వాక్యాన్ని, చెప్పవలసిన మీ అనుభవాన్ని, పంచుకోవలసినటువంటి దేవుని మాటలను పంచుకోలేక సమయాన్ని వృధా చేస్తున్నారేమో. అందును బట్టి దేవుని క్షమించమని కోరి ఆయనను తగిన బలాన్ని మీకు అనుగ్రహించమని ఒక్క 2 నిమిషాల పాటు ఎందుకు ప్రార్థన చేయకూడదు? మీరందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ఆశీర్వాదం తీసుకొని మనం సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండవలసిందిగా మనవి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఇంత చక్కని రాత్రిని మాకు అనుగ్రహించి తండ్రి, ఈ రీతిగా మేము మీ వాక్యమును మాట్లాడుకున్నట్టుకు మీరు దయచేసినటువంటి ఇంత చక్కని సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నేర్చుకున్న ప్రతి మాట మా హృదయాలలో గొప్పగా నిలిచి ఫలించుటకు సహాయం చేయండి. ఫిలెమోను పత్రిక ధ్యానంలో మేము కొనసాగుచుండగా మా ధ్యానాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, విత్తబడుతున్నటువంటి ప్రతి మాట మా హృదయాలలో గొప్పగా నిలిచి ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. మరి పాత నిబంధనలో వృద్ధుడైనటువంటి యెహోయాదా గారి గురించి మేము మాట్లాడుకోగలిగాం. అలాగే కృత నిబంధనలో పౌలు భక్తుడి గురించి మేము మాట్లాడుకోగలిగాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆత్మల దాహాన్ని బట్టి తండ్రి వారు నేర్పిస్తున్న పాఠాలను మేము చూడగలిగాము తండ్రి. మరి ఇలాంటి పరిస్థితులలో మా యొక్క స్థితి ఎలా ఉందో మేము పరీక్షించుకొని, ఒకవేళ మేము బలహీనులుగా ఉంటే మేము బలపడుటకు తండ్రి, మా గతం కంటే మా వర్తమానం ఎలా ఉంది, మా వర్తమానం కంటే మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆలోచించి చింత కలిగిన వారమై శ్రద్ధాశక్తులతో మా జీవితాన్ని సరైన రీతిలో మేము నడిపించుకున్నటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు తండ్రి. మరి సాంకేతిక ఇబ్బందుల వలన ఒకవేళ ఈ యొక్క వాక్యము సరిగా మీ పిల్లలకి అందలేకపోయినా, మరి రేపటి దినాన ఈ వాక్యం మరలా వారికి అందుబాటులో ఉంటుంది కనుక చక్కగా నేర్చుకున్నట్టుకు వారికి మంచి మనసును అనుగ్రహించమని, రేపు రాత్రి వాక్య ధ్యానాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసం సుదూర ప్రాంతాలలో ఉంటూ ఈ బైబిల్ తరగతిలో ఈ రీతిగా కూడుకొని ఉన్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు.